నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామంలో స్వర్గీయ చేకూరు భాను శ్రీకాంత్ జయంతి వేడుకలను బుధవారం గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. భాను శ్రీకాంత్ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు చేకూరు సురేష్, గిరిజమ్మ దంపతులు సమాజ సేవలో భాగంగా ఒక ఉచిత ఫ్రీజర్ బాక్స్ ను గ్రామానికి అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజన కాలనీలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాలనీలోని 200 మందికి పైగా కుటుంబ సభ్యులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా చేకూరు సురేష్, గిరిజమ్మ దంపతులు మాట్లాడుతూ తమ కుమారుడు స్వర్గీయ చేకూరు భాను శ్రీకాంత్ జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు వారు తెలిపారు. మండలమే కాక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర సమయంలో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. తమ కుమారుడి జయంతి నాడు గిరిజన కాలనీ వాసులకు అన్నదానం చేయడం మనసుకు తృప్తిని ఇచ్చిందని వారు భావోద్వేగంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో యనమల సాయి, నక్క శ్రీనివాసులు, ఈదురు సిద్ధార్థ, బందిల చంద్రకాంత్, ఇరగ చందు, ప్రవీణ్, యువకులు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చేకూరు కుటుంబ సభ్యుల ఉదారతను అభినందించారు. చేకూరు సురేష్, మా అబ్బాయి చేకూరు భాను శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 6 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ప్రజలు కోరిక మేరకు ఈ ఫ్రీజర్ బాక్స్ ని అందజేయడం జరిగింది. ఎవరైనా పేదవాళ్ళు ఉన్న వాళ్ళు ఈ ఫ్రీజర్ బాక్స్ ని ఉపయోగించుకోవాల్సింది, ఉచితంగా వాడుకోవడానికి అవకాశం కల్పించాము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సంబంధించి యనమల సాయి అనే అతన్ని కాంటాక్ట్ చేయండి. ఆయన ఫోన్ నంబరు ఈ నంబర్ దాంట్లో ఇస్తున్నాము. కాంటాక్ట్ చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భాను శ్రీకాంత్, చెరుకూరు భాను శ్రీకాంత్ అనే సారు జన్మదిన సందర్భంగా నాకు చుట్టుపక్కల చాలా మంది పేదవాళ్ళు ఫోన్ చేసి ఫ్రీజర్ బాక్స్ కావాలి అని అడిగినప్పుడు, మేము ఎవరికైనా రెఫర్ చేసినప్పుడు వాళ్ళకి 4000, 5000 అమౌంట్ అడగడం, అప్పుడు ఫ్రీజర్ బాక్స్ పంపిస్తున్నప్పుడు మాకు చాలా బాధ కలిగించేది. సో మేము భాను శ్రీకాంత్ సార్ బర్త్డే 20వ తేదీ ఉందనగా వాళ్ళ ఫాదర్ని సురేష్ సార్ మేము అడగంగానే వెంటనే మా అబ్బాయి పేరు మీద నేను ఫ్రీజర్ బాక్స్ని మీకు ఫ్రీగా అందిస్తాను, మీరు ప్రతి ఒక్క పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఆ ఫ్రీజర్ బాక్స్ అందజేసి వాళ్ళకి ఏ టైంలో కావాలన్నా, అదే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్రీజర్ బాక్స్ కావాలన్నా కానీ ఫుడ్ డొనేషన్ కానీ మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మాకు బాగా సపోర్ట్ చేశారు. సో ఈ రోజు భాను శ్రీకాంత్ సార్ బర్త్డే కాబట్టి ఆ సందర్భంగా మాకు ఫ్రీజర్ బాక్స్ ని ఫ్రీగా ఇచ్చారు సార్ వాళ్ళు. దీన్ని నేను, సీనన్న, సిద్ధు, చందు, మా టీం అంతా చాలా మంది ఉన్నాము. మేమందరూ ఈ ఫ్రీజర్ బాక్స్ ని ఎవరైతే పేద ప్రజలు మరణించినప్పుడు వాళ్ళకి ఫ్రీజర్ బాక్స్ అవసరం ఉంటుందో మమ్మల్ని సంప్రదించినప్పుడు మాకు ఒక టీం పెట్టుకొని ఆ టీం ద్వారా ఆ ఫ్రీజర్ బాక్స్ ని ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళకి మేమే డైరెక్ట్ గా అందజేసి వాళ్ళకి ఇంకేదైనా హెల్ప్ కావాలన్నా కానీ ఈ భాను శ్రీకాంత్ సార్ ద్వారా మేము వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తాము. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు ఏ టైంలో అర్ధరాత్రి అయినా ఒక 4-5 ఫోన్ నెంబర్లు మేము ఇస్తాము. వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో ఫ్రీజర్ బాక్స్ కావాలన్నా డైరెక్ట్ గా మేమే వాళ్ళ ఇంటికి పంపిస్తాము. పంపించి వాళ్ళకి ఆ హెల్ప్ ని మేము చేస్తాం ఖచ్చితంగా. మా సేనన్న మాట్లాడింది చేకూరు సురేష్ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా, శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇంతమందికి పేద ప్రజలకి అన్నదానం చేశాడు. ఇది అన్నదానం చేయడం చాలా గొప్ప కార్యం. ఇంతమందికి కడుపు నింపాడు. ఇదే విధంగా పిల్లలకి ఇక్కడ ఉన్న దళితులకు కానీ కష్టంలో ఉన్న వారికి ఎవరికైనా సరే ఏదైనా హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది ఉండి మేము చూపించుకోలేము అంటే మా సంస్థ ద్వారా, మాకు సంస్థ అనేది ఏం లేదు, అందరమే కలిసికట్టుగా యనమల సాయి, మేము ఆపద్ బాంధవ సేవా సమాజం అనేది ఒక ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేసి ఒక టీంగా ఉంటాం. దీంట్లో మేమేందంటే సేవాభావంతో ఎవరికైనా మంచి పని చేయాలని ఒక సంతృప్తి సాగుతున్నాం. అదేవిధంగా కొంతమంది ఎవరన్నా చనిపోయినప్పుడు ఫ్రీజర్ బాక్స్ కోసం అడిగేవాళ్ళు, అడిగితే అది 4000 రూపాయలు, 5000 రూపాయలు అట్లాగా అయ్యేది. దానికి కొద్దిగా బాధాకరంగా పంపించేవాళ్ళమి. అప్పుడు సార్ను మేము కన్సల్ట్ అయినప్పుడు సారు కొడుకు పేరు మీదగా నేను ఫ్రీజర్ బాక్స్ తీసిస్తాను, మీరందరికీ ఉచితంగా దాన్ని ఇవ్వమన్నారు. అదేవిధంగా మేము కూడా దాన్ని ఫ్రీగా ఉచితంగా ఎవరికన్నా పేదవాళ్ళు కనీసం ఛార్జీలు కూడా భరించలేని ఉన్న పేదవాళ్ళకు కూడా మా సొంత డబ్బులు పెట్టి వాళ్ళకి బాక్స్ మేము ఫ్రీగా పంపించడానికి మా టీం తరఫున మేము అందరమే సంసిద్ధంగా ఉన్నాం. ఎవరికన్నా బాగలేకపోయినా కూడా మాకు కాల్ చేస్తే మేము వాళ్ళని హాస్పిటల్లో చూపించడానికి కూడా మేము ముందుగా మా వంతు మేము సహాయం చేస్తాం. మేము ఏదైనా మంచి పనికి పేదవారికి ఏదైనా సహాయం కావాలంటే చేసేదానికి మేము ఎల్లవేళగా ముందు ఉన్నాము. అదేవిధంగా యనమల సాయి ద్వారా ఈ ఫ్రీజర్ బాక్స్ ఎవరికన్నా కావాలంటే అబ్బాయి అందుబాటులో ఉంటాడు, ఆ అబ్బాయికి కాల్ చేస్తే ఈ ఫ్రీజర్ బాక్స్ పంపిస్తాం. ఇది పేదవారు బాగా ఉపయోగించుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.